హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేమించుకుందాంరా ఎపిసోడ్ నెంబర్ 58. నేను లేచేసరికి మైకేల్ ఇంట్లో లేడు. తనకి కాల్ చేస్తుంటే నాట్ రీచబుల్ వస్తుంది. ఇంతలో అమ్మ మైకేల్ గురించి అడిగేసరికి టెన్షన్ పడుతూ ఆయన జాగింగ్కి అంటూ ఏదో అబద్ధం చెప్పేలోపే బయట నుండి లోపలికి వస్తూ కనిపించారు మైకేల్, అశ్విన్. మైకేల్ని చూడగానే అమ్మ లోపలికి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళారు? నేను తనని చూస్తూనే కంగారుగా అడిగాను. అతను నన్ను వింతగా చూస్తూ ఐ విల్ హ్యావ్ మై షవర్ అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. ఉఫ్ అని అశ్విన్ వైపు చూస్తూ సెక్యూరిటీ అంత పర్ఫెక్ట్గా ఉంది కదా అని అడిగాను. ఎస్ మ్యామ్ అని చెప్పి నేను కార్స్ను గ్యారేజ్లో పెట్టిస్తాను అని చెప్పాడు అశ్విన్. అని తలూపి నేను అమ్మ వాళ్ళ రూమ్లోకి వెళ్ళాను. అమ్మ స్నానానికి వెళ్ళినట్లుంది. ఇక నేను బెడ్పై కూర్చొని ఇతగాడు నాకు తెలియకుండా ఏం చేస్తూ ఉంటాడా అని ఆలోచిస్తున్నాను. సమాధానం అడిగితే చెప్పడు, ఎక్కడికి వెళ్తాడో తెలీదు, ఎలా వస్తాడో తెలీదు, ఎప్పుడు వస్తాడో తెలీదు, ఏదో దేవుడిలాగా అని అనుకుంటూ లేచి బయటికి వెళ్తుంటే స్నానం చేసి చీర కట్టుకొని బయటకు వచ్చేసింది అమ్మ. ఈ చీర బాగానే ఉందా? అద్దంలోనే చూసుకుంటే అడుగుతుంటే నాకు భలే ముద్దుగా అనిపించి బుగ్గలు లాగేసి చాలా అందంగా ఉన్నావమ్మా అని చెప్పాను. సిగ్గులేదు, నేను అందంగా ఉండటమేంటే ముసలి వయసులోకి వచ్చాక అని నవ్వి, నువ్వు ఏ రంగు చీర కట్టుకుంటున్నావు అని అడిగింది అమ్మ. గ్రీన్ కలర్ అమ్మా అని చెప్పాను. అబ్బో అని కళ్ళెగరేసి, నేహాని కూడా నేను రెడీ చేస్తానులే, దాని బట్టలని నాకు ఇవ్వు అని అంది అమ్మ. సరే అంటూ నేహా పట్టుపరికిణి జాకెట్, చిన్న నెక్లెస్ తీసుకొచ్చి అమ్మకి ఇచ్చి వెళ్తుంటే, పువ్వులు తెప్పించావా శ్రీనిధి అని అడిగింది అమ్మ. తెప్పించానమ్మా అన్నాను. అయితే నీకు ఆరాధ్యకి ఇద్దరికి దండ కడతాను, పెట్టుకోండి అని చెప్పింది. మరి నేహాకి అని అడిగాను. దానికి గులాబీ పువ్వు పెడతానులేవే అని నవ్వి, త్వరగా వెళ్ళి రెడీ అవ్వు అని అంది అమ్మ. నేను వెళ్ళి మైకేల్ వాష్రూమ్ నుంచి ఎప్పుడొస్తాడా అని నా బట్టలు తీసుకొని చేతిలో పట్టుకొని కూర్చున్నాను. ఇక తను ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చినా నేను మాట్లాడకుండా వాష్రూమ్కి వెళ్తుంటే, ఏమైంది అని నా చేతిని గట్టిగా పట్టుకొని అడిగాడు. నేను తనకి సమాధానం ఇవ్వలేదు. వదిలించుకుంటే వదిలేంత ఈజీగా పట్టుకోడు అని నాకు తెలుసు. అందుకే నేను విదిలించలేదు కూడా. ఎప్పుడు వదులుతాడా అన్నట్లు ఆ చేతి వైపు చూస్తున్నాను. తనకి ఇలానే కరెక్ట్ అనిపించింది. దాంతో అతను నన్ను వింతగా చూసి, యు బిహేవ్ స్ట్రేంజ్ సమ్టైమ్స్ అని అంటూ నా చేతిని వదిలేసి వెళ్ళిపోయాడు మైకేల్. నేను స్నానం చేసి వచ్చి చీర కట్టుకుంటుంటే బాల్కనీలో ఉండి ఫోన్ మాట్లాడుకుంటూ కనిపించాడు మైకేల్. నేను తనను చూసినా కూడా చూడనట్లే నా చీర కట్టుకోవడం పూర్తి చేసి జడ ముడివిప్పేసరికి సరిగ్గా నా వెనకే ఉన్నాడు. తనని చూసి తుళ్ళిపడినా కూడా అది కనిపించనివ్వకుండా నాకేం ఫరక్ పడలేదు అన్నట్లుగా నటిస్తూ జడను డ్రై చేసుకుంటున్నాను. అతగాడు మైకేల్ పీటర్ కదా, నేనంటే అస్సలు ఫరక్ పడదు. క్లిప్ పెట్టుకుంటుంటే వెనక నుండి క్లిప్ తీసేసి పక్కన పడేశాడు మైకేల్. గుర్రును చూసి ఈసారి క్లిప్ పెట్టకుండా జుట్టల్ని రబ్బర్ బ్యాండ్ వేసి వెనక్కి తన ముఖం మీదకి వచ్చేలా కొట్టాలని అనుకున్నాను. కానీ నా ప్లాన్ను ఫెయిల్ చేస్తూ అంతకుముందే అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ముందు నుండి వెళ్ళినా నా జడ కాస్త వెనక నుండి వచ్చి నాకే తగిలింది. దాంతో ఉక్రోషం ఎక్కువైపోయింది. ఇక అక్కడ ఉండకూడదని అడుగులు రూమ్ బయటికి వేస్తుంటే నా చేతిని పట్టుకొని ఆపేశాడు మైకేల్. ఏంటన్నట్లు వెనక్కి తిరిగి చూశాను. చేతిలో ఒక బాక్స్ పెట్టి కళ్ళెగరేశాడు మైకేల్. గిఫ్ట్ ఇవ్వడం కూడా తెలుసా తమరికి అన్నట్లు కళ్ళు తిప్పి దానిని ఓపెన్ చేశాను. టు ది మోస్ట్ బ్యూటిఫుల్ లేడీ ఇన్ మై లైఫ్, క్వీన్ ఆఫ్ సారా కింగ్డమ్, బెస్ట్ ఆఫ్ లక్ అని రాసి సైన్ చేసి ఉన్న హ్యాంపర్ కార్డును తీసి పక్కన పెట్టి ఆ కింద ఉన్న నెక్లెస్ని చూశాను. ఆ తర్వాత తన వైపు చూసి, బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ వాట్ అని అడిగాను. ఎవ్రీథింగ్ యూ డిజర్వ్ అండ్ యూ గెట్ అని షర్టు వేసుకొని బయటికి వెళ్ళిపోబోయాడు. నేను అతని వెనకే, ఉత్తరీయం ఎవరు వేసుకుంటారు అని అరుచుకుంటూ వెళ్ళాను. తన వెనకే పరిగెడుతున్న నన్ను చూసి అమ్మ నవ్వుతుంటే ఉక్రోషం ఉంచుకొచ్చి పరుగాపి అమ్మ పక్కన నించున్నాను. ఇదిగో పువ్వులు అని ఇచ్చి, నెక్లెస్ బాగుంది అని చెప్పింది అమ్మ. ఆయన గిఫ్ట్ ఇచ్చారు అంటూ కళ్ళు తిప్పాను. మంచి టేస్ట్ ఉంది అంది అప్పుడే అక్కడికి వచ్చిన ఆరాధ్య. నన్ను చూస్తే తెలియట్లేదా అని అడిగాను. అదే కదా, అంత మంచి టేస్ట్ ఉన్న మనిషి నిన్నెందుకు పెళ్లి చేసుకున్నాడు అని నవ్వు ఆపుకుంటూ అడిగింది ఆరాధ్య. అందరూ నన్ను వెక్కిరించేవాళ్లే అని ఉడుక్కుంటూ నా జడకి పూలు పెట్టుకుని కిందకి వెళ్ళాను.
అప్పటికే పూజారి గారు వచ్చేశారు. మొత్తం అరేంజ్మెంట్స్ చేయిస్తున్నాడు అక్కడే ఉన్న అశ్విన్. నేను చూసుకుంటాను అని తనకి చెప్పి గణపతి పూజ మొదలు పెడుతుంటే మైకేల్ వచ్చి నా పక్కనే కూర్చున్నాడు. మెడలో ఉత్తరీయం, రుద్రాక్షలు, ఏదో అచ్చతెలుగు బ్రాహ్మణ అబ్బాయిలాగా భలే ఉన్నాడు మైకేల్. పొద్దున్నే మొదలైన మృత్యుంజయ హోమం నుండి కథ వరకు పంతులు గారు ఏదో చెబుతున్నారు. కూర్చున్న పొజిషన్లోనే అంతే స్ట్రైట్గా కూర్చొని ఆయన చెప్పినవన్నీ ఏం మాట్లాడకుండా చేస్తున్నాడు మైకేల్. నేను తన పక్కనే కూర్చొని ఆ పూజ జరుగుతున్న వైపే చూస్తున్నాను. యజ్ఞోపవీతంలో ఎగురుతున్న జ్వాల కూడా నాలో నేను మోస్తున్న కల్లోలాన్ని కాల్చేయలేదేమో. నెయ్యి వేస్తూ ఆలోచనలో ఉన్న నా చేతి మీద తట్టి, దృష్టి పూజపై పెట్టు అంది అమ్మ. అని తలూపి పూజ వైపు కాన్సన్ట్రేషన్ పెట్టాను. అసలు ఈ మైకేల్ అనే మనిషికి ఆకలి దప్పికలుండవా? పూజారి గారు నేను అందరం నీళ్లు తాగడం, కొంచెం పోస్చర్ మార్చడం చేశాం కానీ ఆ మొండిగటం మాత్రం పొద్దున్నుండి అదే పొజిషన్లో కూర్చొని ఉన్నాడు. వేద పండితులు ఆశీర్వచనం అవగానే శివుడికి అభిషేకం చేశాం ఇద్దరం కలిసి. వస్త్రాలు మార్చుకొని వస్తే అన్నదానం మొదలు పెడదాం అని చెప్పారు పంతులు గారు. మొదటి 11 ఆకులు తను వడ్డించి వెళ్ళిపోతారు, తర్వాత నేను వడ్డిస్తాను పంతులు గారు అని చెప్పాను. సరే మీ ఇష్టం అని ఆయన చెప్పడంతో మొదటి వరుసలో కూర్చున్న వాడికి ఆకు వేసి కూరలు అన్నం తనే వడ్డించాడు మైకేల్. నేను తన వెనకే నెయ్యి వేసి అందరికీ వడ్డించాను. సరిగ్గా 2 గంటలైంది. కార్తో రెడీగా ఉన్నాడు అశ్విన్. ఐ విల్ మీట్ యూ లేటర్ శ్రీనిధి అని వెళ్ళిపోతున్న మైకేల్ని ఒక్క నిమిషం అని ఆపి చెయ్యి పట్టుకొని మనం బెడ్రూమ్లోకి వెళ్దామా ప్లీజ్ అని చిన్నగా అడిగాను. దాంతో ఒక క్షణం నా కళ్ళలోకి చూసి పద అని పైకి నడుస్తూ చెప్పాడు మైకేల్. నేను మా రూమ్లోకి వెళ్ళగానే రూమ్ డోర్ క్లోజ్ చేసి తన ముందుకు వెళ్ళాను. వాట్ అని అడిగాడు. వెంటనే తనను గట్టిగా హగ్ చేసుకొని ఐ లవ్ యూ ఫర్ ద పర్సన్ యు ఆర్. ఈరోజు మీరు నాకు నిజంగా చాలా చాలా నచ్చారు మిస్టర్ మైకేల్ పీటర్ అని తన బుగ్గ మీద అంటిన కుంకుమను చెరుపుతూ చెప్పాను. తనేం మాట్లాడలేదు. బుగ్గన ముద్దిచ్చి ఎనీథింగ్ ఫర్ యూ లాంటి రొమాంటిక్ డైలాగ్స్ ఏమైనా చెప్పొచ్చు కదా అని గారంగా అడిగాను. యూ నో ఇట్ అని చిన్నగా నవ్వి టేక్ రెస్ట్ శ్రీనిధి, పని అయిపోయాక నిద్రపో, ఈవినింగ్కి ఇంట్లో ఉంటాను అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు మైకేల్. తనలో ఏదో చేంజ్. అప్పట్లో మేం విడిపోవడానికి ముందు కూడా తను ఇలాగే బిహేవ్ చేశాడు. ఇంతే సాఫ్ట్గా, ఇంతే కాన్ఫిడెన్షియల్గా అని ఏదేదో ఆలోచించుకుంటున్న నేను నా తలపై నేనే ఒక దెబ్బ వేసుకొని నాకంతా మంచి జరగాలి అని దేవుణ్ణి మొక్కుకున్నాను. ఆ తర్వాత ఇక కిందికి వచ్చి గురువు గారికి ఆయన శిష్యులకు దక్షిణ ఇచ్చి పంపించి నేహా చేత అందరికీ నమస్కారం చేయించి మొత్తం కార్యక్రమం పూర్తి చేసుకొని నేహకి భోజనం తినిపిస్తున్నాను. ముద్దుగుమ్మలా ఉన్నావు ఈరోజు అంటూ నేహా బుగ్గను ముద్దిచ్చి చేతితో మెటికలు విరిచింది ఆరాధ్య. థ్యాంక్ యూ పిన్ని అని తెగ సంతోషపడిపోతూ చెప్పింది నేహ. నువ్వు కూడా ఈ చీరలో బాగున్నావారు అని నేను చెప్పాను. థ్యాంక్స్ అక్క, ఎవరైనా నీ తర్వాతే అనుకో అని కన్నుగీటుతూ చెప్పింది ఆరాధ్య. అసలు మీ ఆయన అలా కూర్చుంటాడని అనుకోలేదే, మనకంటే చాలా నిష్టగా ఉన్నారు అని అంది అమ్మ. కదా, నాకు కూడా అదే అనిపించిందమ్మా అన్నాను. జోసఫ్ ఎక్కడా అని అడిగింది అమ్మ. తనేదో పని మీద వెళ్ళాడు అని చెప్పి టేబుల్ మీద ఉన్న నేహాను ఎత్తుకొని కిందకు దించి వెళ్ళి వాటర్ తాగేసి కాసేపు తిరిగి పడుకో అని చెప్పాను. ఓకే మమ్మా అని నా బుగ్గ మీద ముద్దు పెట్టి టుడే యూ అండ్ డాడ్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ అని చేతులను తెగ నులిమేస్తూ చెప్పింది నేహ. ఇదే విషయం మీ డాడీకి కూడా చెప్పు అని నవ్వి దానికి డ్రెస్ మార్చి పడుకోబెట్టు అని ఆరాధ్యతో చెప్పాను. సరే అక్క అని నేహను తీసుకొని పైకి వెళ్ళింది ఆరాధ్య. అమ్మ కూడా రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోయింది. నేను భోజనం తినేసి చీర మార్చుకున్నాను. ఇక నాలో ఇంకా తగ్గిన నెగిటివ్ సెన్స్ని తక్కువ అంచనా వేయడం ఇష్టం లేక వన్ డే ముందు నుండి సెక్యూరిటీ కెమెరా ఫుటేజ్ అంతా తీసుకొచ్చి మొత్తం మళ్ళీ రీచెక్ చేస్తూ కూర్చున్నాను. రాత్రి 1 గంటకి మైకేల్ కార్ బయటికి వెళ్ళడం, ఆ తర్వాత మళ్ళీ అమ్మర్ వాళ్ళ కార్స్ రావడం, ఇంటి చుట్టూ మనుషులు ఏం చేయడం, కాసేపటికి వాళ్ళు వెళ్ళిపోవడం, 3:30 మధ్య ప్రాంతంలో జోసెఫ్ కారు బయటికి వెళ్ళిపోవడం, 4:30కి మైకేల్ కార్ మళ్ళీ ఇంటికి రావడం అన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి. కానీ ఈసారి అమర ఆలోచన ఏంటి అన్నది నేను ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నాను. నాకు తెలియందేదో మైకేల్కి తెలుసు, కానీ అది నా వరకు రాకుండా తను చూసుకుంటున్నాడు. నాకు ఆ నమ్మకం ఉంది. అలాంటప్పుడు
ఇంక నేనెందుకు ఎక్కువ ఆలోచించాలి అని అనిపించినా నా ఓవర్ థింకింగ్, నెగిటివ్ వైబ్రేషన్స్ నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. అతి ఆలోచనలు ఎక్కువైపోయి తలనొప్పి వస్తుంటే పొద్దున్నుండి ఇంటికి రాని జోసఫ్ గుర్తొచ్చి తనకి ఫోన్ కలిపాను. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వచ్చింది. ఈ ఇంటికి వచ్చాక ఆ రికార్డెడ్ వాయిస్ వినడం నాకు బాగా అలవాటైపోయింది. కామ్గా ఫోన్ పక్కన పెట్టేసి నేహా కోసం లేచాను. నేహా రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి ఆరాధ్య ఒళ్ళో తలపెట్టుకొని ముద్దుగా పడుకొని కనిపించింది. నేను దాన్ని లేపుదామని దగ్గరికి వెళ్ళాను. కానీ అసలు అంత ముద్దుగా పడుకుంటే ఎలా లేపబుద్ధేస్తుంది? అందుకే తనను లేపకుండా ఎదురుగా కూర్చొని నేహను అలానే చూస్తూ ఉండిపోయాను. అప్పుడే కింద నుంచి వచ్చిన అమ్మ దిష్టి తగులుతుంది పిల్లలకి అని కసిరి కాఫీ కప్పును నా చేతిలో పెట్టింది. థ్యాంక్స్ అమ్మా అని నవ్వి, పూజ చాలా బాగా జరిగింది కదా అని అడిగాను. అవును, కానీ నువ్వు ధూపం వేయడం మర్చిపోయావు. అందుకే ఇల్లంతా ధూపం వేయడానికి రెడీ చేశాను అని చెప్పింది అమ్మ. అవునా, స్నానం చేసి దీపం పెట్టి వెయ్యినా అని అడిగాను. హా, ఆ పని చెయ్యి. ఇంకా ఆముల్ని కూడా వెనకే ఉంచారు. వెళ్ళి అన్నం వండి వాటికి పెట్టమ్మా. కాస్త నెయ్యి అరటిపళ్ళు కలిపి పెట్టు అని చెప్పింది అమ్మ. హా, సరే అమ్మా, వెళ్తున్నాను అంటూ లేచి కిందకి వెళ్ళాను. అన్నం వండి ఆవుకు పెట్టి ఆ అమాయకమైన ఆవు కళ్ళు చూస్తూ నెమ్మదిగా అక్కడే కూర్చున్నాను. ఇంతలో మైకేల్ కార్ ఇంట్లోకి రావడంతో లేచి తనకెదురెళ్ళి తన చేతిలో ఉన్న కోటు తీసుకున్నాను. అప్పటికే అమ్మ ఇల్లంతా ధూపం వేస్తుంది. తనను చూసి సైలెంట్గా పైకి వెళ్ళిపోయాడు మైకేల్. అతని వెనకే బ్లాక్ కాఫీ కలుపుకొని నేను కూడా వెళ్ళాను. అప్పటికే డాడీ అంటూ పరికిణీలో ఉన్న ఫొటోస్ని చూపించమని అడుగుతూ అతని చేతి మీదకి ఎక్కి కూర్చుంది నేహ. ఇప్పుడే కదా నేహ డాడీ వచ్చారు, తర్వాత చూపిస్తారు, నువ్విట్రా అన్నాను. పర్లేదు అని నన్ను ఆపి నువ్వు చూడు అని తనకి ఫోన్ ఇచ్చాడు మైకేల్. అది చూసి ఒక్కసారైనా నాకు ఇలా ఫోన్ ఇచ్చారా అని గొనుగుతూ మైకేల్ వైపు చూశాను. నువ్విలా నన్నెప్పుడైనా ఫోన్ అడిగావా అని నా చెయ్యి వెనక్కి మడిచి దగ్గరికి లాగుతూ అడిగాడు మైకేల్. అయ్యో, నా చెయ్యి విరిచేస్తారా ఏంటి? నేనేమన్నానని అంటూ ఉక్రోషంగా తనను చూశాను. నీ చెయ్యి విరిచేస్తే నాకే కదా ప్రాబ్లం, తెలిసి తెలిసి నష్టం తెచ్చుకుంటానా అని అన్నాడు మైకేల్. ఈ మాటలకేం తక్కువ లేదు అని మురిసిపోతూ అన్నాను. చేతల్లో చూపించడానికి టైం లేదు అని అన్నాడు మైకేల్. నేహ ఉంది అని కళ్ళు తిప్పి చెప్పాను. కమాన్ శ్రీ, 4 ఏళ్ల పిల్లలకి ఈ మాటలేం అర్థమవుతాయి? నువ్వు నీ సీరియల్ తెలివితేటలు అని తల మీద నాకు ఒక్క మొట్టికాయ వేసి ఒక్క సెకండ్లో ఆ సీన్ని దానిలోని మూడ్ని మార్చేస్తావు ఇడియట్ అన్నాడు. నేనేం ఇడియట్ కాదు అని ఉక్రోషంగా అన్నాను. తెలుసు తెలుసు అన్నాడు మైకేల్. ఇంతలో డాడీ, ఈ ఫోటో బాగుంది కదా అని తన చేతిలో ఉన్న ఫోన్ను మాకు చూపిస్తూ అడిగింది నేహ. అందులో కాళ్లకు పసుపు రాసుకోవడానికి వంగిన నేను, విల్లు కంటే వంపుగా తిరిగిన నా శరీరం, వెనక జడ, అందులోని పూలు అన్నీ అందంగా కనిపిస్తుంటే ఆ వెనక ఎక్కడో ఆడుకుంటున్న నేహ ఆ ఫోటోలో కనిపిస్తోంది. అంటూ తన చేతి నుండి ఫోన్ తీసుకున్నాడు మైకేల్. ఈరోజు నేను చాలా బాగున్నాను, చోటా భీమ్లో చుట్కీలాగా అని పిన్ని చెప్పింది అంది నేహ. అవును, నిజంగానే అలా ఉన్నావులే. కానీ వెళ్ళు, అమ్మమ్మ డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది, వెళ్ళి అక్కడి నుంచొని చూడు అని చెప్పాను. ఓకే అని గుండ్రంగా తలూపి వెళ్ళిపోయింది నేహ. ఆ ఫోన్ ఒకసారి ఇలా ఇవ్వండి అని వెంటనే మైకేల్ని అడిగాను. ఇవ్వను అని చెప్పాడు మైకేల్. ఇందాకే కదా అడిగితే ఇస్తానన్నారు అని ముఖం చిట్లించి అడిగాను. అది ఇందాక, ఇప్పుడు కాదు అన్నాడు మైకేల్. మరిప్పుడు అని అడిగాను. ఇవ్వను అని గట్టిగా చెప్పాడు మైకేల్. మాట మారిస్తే నాకు కోపం వస్తుంది అని చెప్పాను. మైకేల్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయాడు. ఏం మాట్లాడరేంటి? అయినా మీకు నేహ అంటే ఉన్న విలువ నేనంటే లేదు అని ముఖం ముడుచుకొని చెప్పాను. నాకు నువ్వంటే ఉన్న విలువ నీకు చెప్పినా అర్థం కాదు అని నన్ను వెనక నుంచి గట్టిగా పట్టుకొని చెప్పాడు మైకేల్. నాకు మాటలక్కర్లేదు, ఫోన్ కావాలి అంటూ చెయ్యి చాపి మళ్ళీ అడిగాను. ఏదో ఒకటి చేసుకో అని నా చేతిలో ఫోన్ పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు మైకేల్. నేను తన ఫోన్ని అన్లాక్ చేసి గ్యాలరీ మొత్తం ఓపెన్ చేసి చూస్తూ కూర్చున్నాను. ఈరోజు తీసిన నేహ ఫొటోస్ తప్పించి ఆ గ్యాలరీలో మొత్తం నా ఫొటోస్ మాత్రమే ఉన్నాయి. ఎప్పుడు తీశాడో ఎలా తీశాడో కూడా తెలీదు.
కానీ అందులో నేహ పుట్టినప్పటి ఒక పిక్ కనిపించింది. అది చూసి ఆశ్చర్యపోయాను నేను. అది పుట్టిన సిచ్యువేషన్లో ఫోటో తీసుకోవాలని ఆలోచనే రాలేదు నాకు. అలాంటిది నేహ ఫోటో తన దగ్గరికి ఎలా వచ్చింది అనుకుంటూ ఇంకా కిందికి వెళ్ళి వెతకడం మొదలుపెట్టాను. కానీ అందులో వేరే ఫొటోస్ ఏం కనిపించలేదు. అప్పట్లో నేను బలవంతంగా మా ఇద్దరికి కలిపి తీసిన పిక్స్ తప్ప. అవి చూసి నాలో అనుమానం అంతకంతకీ ఎక్కువైపోతుంటే చెంపల మీద నన్ను నేనే చిన్నగా తట్టుకుంటూ బెడ్ మీద కూర్చున్నాను. ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చిన మైకేల్ బెడ్పై అలానే కూర్చున్న నన్ను చూశాడు. నాలో చలనం లేకపోవడం వలన అనుకుంటా కామ్గా వెళ్ళి తన పుస్తకాలేవో తీసుకొని బాల్కనీలోకి వెళ్ళిపోయాడు మైకేల్. నేను తన వైపు తీక్షణంగా చూస్తూ, నేహ పుట్టినప్పటి ఫోటో మీ ఫోన్లోకి ఎలా వచ్చింది అని అడిగాను. డాక్టర్ సెంట్ మీ అని చాలా సింపుల్గా చెప్పేశాడు మైకేల్. బట్ వై అని అడిగాను. వాట్ డూ యూ మీన్ బై వై శ్రీనిధి? నీకు సంబంధించిన ఏ విషయమైనా అది నా దగ్గర ఉంటుంది. దానిలో నువ్వు ఇంత ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏం లేదు అని కాస్త సీరియస్గా చెప్పాడు మైకేల్. నాకు సంబంధించిన విషయాలు ఉంటాయి, పర్వాలేదు. కానీ నేహకి నాకు ఏం సంబంధం ఉందని అప్పుడే ఫోటో తీసుకున్నారు అని అడిగాను. నేహకి నీకు ఎలాంటి సంబంధం లేదనుకుంటే వదిలే. అలాంటప్పుడు తనని మన దగ్గర ఎందుకు ఉంచుతున్నావు అని అన్నాడు మైకేల్. సో నేను పెంచమని అడిగాను కాబట్టి మీరు నేహాను మన దగ్గర ఉంచారు. కానీ మీకు నేహ మీద ఎలాంటి స్పెషల్ ఇంట్రెస్ట్ కానీ అభిప్రాయం కానీ లేదు, అంతే కదా అని అడిగాను. ఆ విషయంలో నీకు ఇంకా డౌట్స్ ఉంటే మీ మదర్తో తనని పంపించేసేయి. అంతేకాని ఇలా అనుమానం నెత్తిన పెట్టుకుని కూర్చొని ఇంపార్టెంట్ పనులను వెనక్కి వేసుకోకు అని అన్నాడు మైకేల్. అతని వాయిస్లో అదొక రకమైన విసుగు కనిపిస్తోంది. ఇన్ని రోజులు మీరు తనని జాలిపడి మనతో పాటు ఉండనిచ్చారా అని కాస్త వణుకుతున్న స్వరంతో అడిగాను. ఆ మాట నేననలేదే, నువ్వే అంటున్నావు. నీకు నేహకి ఏ సంబంధం లేదనే మాట నువ్వే అన్నావు కదా, నేననలేదు అని మళ్ళీ చెప్పాడు మైకేల్. మరి మీరేమంటున్నారు అని అడిగాను. నేనేమంటున్నాను? నేనేమీ అనడం లేదు. నీకెప్పుడో చెప్పాను, యువర్ లైఫ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. కానీ ఇప్పుడు అది మార్చి చెబుతున్నాను, నేహా లైఫ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. నీ పిచ్చి పిచ్చి డౌట్స్తో తన లైఫ్ను స్పాయిల్ చేయకు శ్రీనిధి. అండ్ ఐ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ఫర్ యూ. యూ విల్ నో వెన్ టైమ్ కమ్స్ అని నా చెయ్యి పట్టుకొని ముందుకు లాగాడు మైకేల్. తన ఒళ్ళో కూర్చొని, నాకు మీ మీద కోపం వస్తుంది. నాకేమీ చెప్పడం లేదు. నాకేమీ అర్థం కావడం లేదు. మండిపోతుంది. నిజానికి కొట్టాలనిపిస్తుంది అని ఉక్రోషంగా చెప్పాను. కొట్టాలనిపిస్తే కొట్టు అంటూ నా చేతిని పట్టుకొని ముందుకు లాగాడు కొట్టమని. నేనేం కొట్టను అని కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే పక్కకు తిరిగిపోయి చెప్పాను. ప్రతిదానికి ఏడుపొకటి అని చిరాకు పడ్డాడు మైకేల్. నేనేమీ ఏడవట్లేదు. అయినా మీలో ఏదో చేంజ్ వచ్చింది. ఎప్పుడూ లేనిది నాతో ఇంత సరదాగా ఉంటున్నారేంటి? మళ్ళీ ఏం చేస్తున్నారు అని అనుమానంగా చూస్తూ ప్రశ్నించాను. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేమించుకుందాంరా సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.